విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఐబీ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో విద్యార్థులు, బీసీ సంక్షేమ సంఘాల వారు పాల్గొని బీసీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న వైఖరిని వెంటనే నయించి విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల చదువు ఆటంకం లేకుండా చూడాలని పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం సభ్యులు, బీసీ సంఘాల వారు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్కరూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా బీసీ సంఘాల నేతలు, తదితరులు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని వారు పేర్కొన్నారు. వెనక్కిపోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దనే ఒక మంచి ఆలోచనతోటి మరి ఆనాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని గత ప్రభుత్వాలు కూడా మరి అమలు చేస్తూ వచ్చినాయి. ఇప్పటి వరకు మరి పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల బకాయిలను మరి ఎంబడే ప్రస్తుత ప్రభుత్వము, మా కాంగ్రెస్ ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎంబడే రిలీజ్ చేసి పిల్లలు చదువుకు ఇబ్బంది పడకుండా, వాళ్ళకు చదువు దూరం కాకుండా మరి ఈ యొక్క రీయింబర్స్మెంట్ ఫీజును ఎంబడే చెల్లించాలని సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. అదేవిధంగా ఇది ఇందిరమ్మ పాలనలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అటువంటి పథకాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయి పిల్లల చదువులకు దగ్గర చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ ఏళ్ళ కాలేజీ యజమానులు మరి పాస్ అయినా కానీ వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకుండా వాళ్ళ ఫీజు బకాయిలు ఉన్నందున వాళ్ళు వేరే ఉద్యోగాలకు పోకుండా, పై చదువులకు పోకుండా సర్టిఫికెట్లు మరి యజమాన్యం పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడిగితే ఆ పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు మరి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఈ ఏళ్ళ ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నారు. ఎన్నో వందల వేల కోట్లు మరి ప్రభుత్వము ఎన్నో అభివృద్ధి చేస్తూ ఉంది. పిల్లల చదువుల కోసం, పేద విద్యార్థుల చదువుల కోసము మరి 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎంబడే చెల్లించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి స్వర్గీయ ముఖ్యమంత్రి పెట్టిన పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విద్యార్థులకు అండగా నిలవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పిల్లలు ఎలా ఉద్యోగాలు లేక వాళ్ళు ఉన్నంత చదువులకు దూరమై ఉద్యోగాలు దొరకక తల్లిదండ్రుల మీద భారమై జీవిస్తూ వాళ్ళ జీవనానికి కూడా ఎన్నో ఇబ్బందులు మరి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగము, స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళు బతుకు తెరువు కోసము ఎన్నో పథకాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళని భాగస్వామ్యం చేసి మన ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటే సౌభాగ్యము, ప్రతి పేదవానికి ఇల్లు,
ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఒక్కరికి వ్యాపారము పెట్టించినట్టయితే మన ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశాలు ఉంటాయి. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ను కోరుకుంటారు ప్రజలు. రైతులు కానీ ప్రజలు కానీ ఇలా విద్యార్థులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారు. ముఖ్యమంత్రి గారికి మేము సన్నియంగా ప్రార్థిస్తున్నాము. ఎంబడే ఫీజు రివర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.